రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. చెట్లే వనమైతే వానలు వస్తాయి, చెరువులు నిండితే పంటలనిస్తాయి. ఓరన్నో ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. పచ్చాని చెట్లతో నాడు కలకలలాడేను ఊర్లు, మూడు వారిపోయెను ఈనాడు. ఓరన్న వర్షాలు కురువక నేడు, కేసీఆర్ నవ సంకల్పం తెలంగాణ హరితాహారం, పచ్చాని పంటలకు ప్రాణం. ఓరన్న ప్రతి పల్లెకు జీవనాధారం. చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి, కాలుష్యభూతమును అవి తరిమి కొడతాయి. చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి, కాలుష్యభూతమును అవి తరిమి కొడతాయి. ఓరన్నో ఏ కరువు కటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. ఆకుపచ్చని ఆవరణం, కోటి మొక్కల వ్యవహారం, పుడమి తల్లి ఆ సన్నిధానం. ఓరన్న కదలాలి తెలంగాణ లోకం. అమ్మలాగా చెట్లు కూడా కొమ్మలతో నీడనిస్తాయి, పూలు పూసి పిందెలను వేసి ఆ చెట్లు అమృత ఫలములనిస్తాయి. చెట్లను పెంచితే సిరి సంపదనిస్తాయి, బంగారు భవిష్యత్తుకు అవి మార్గములవుతాయి. చెట్లను పెంచితే సిరి సంపదనిస్తాయి, బంగారు భవిష్యత్తుకు అవి మార్గములవుతాయి. ఓరన్నో ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. హరితహారంలో భాగంగా మా 8వ వార్డులో మొట్టమొదటిసారిగా హరితహార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంటే వాస్తవంగా ఈ చెట్లు అనేటి విఐపీలు చైర్మన్లు కానీ కమిషనర్లు కానీ ఇట్లాంటి వాళ్ళతోని కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. కానీ నేను మాత్రం నా వార్డుకు సంబంధించి శానిటేషన్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే వాస్తవంగా జగిత్యాల పట్టణం ఇవాళ ఇంత సుందరంగా అన్ని రకాల బాగున్నది అంటే శానిటేషన్ సిబ్బంది వాళ్ళతోనే.
కాబట్టి వాళ్ళకి ప్రోత్సహించాలి. వాళ్ళను అంటే చెట్టు పరిరక్షణ బాధ్యత వాళ్ళదే ఉంటుంది కాబట్టి వార్డుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ వార్డులో తిరుగుతారు కాబట్టి వాళ్ళకి ఈ కార్యక్రమం చేపట్టినట్టయితే బాగుంటుందని ఉద్దేశంతో వాళ్ళనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విజయవంతంగా ఎన్నైతే చెట్లు నాటుతున్నామో అన్ని చెట్లు 100% పెరిగి వృద్ధిలోకి వచ్చి మళ్ళీ సంవత్సరం వరకు పూలు పోయాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. దాంతోపాటు మా వార్డుకు సంబంధించిన మహిళలు ప్రజలందరూ కూడా వచ్చిండ్రు. వాళ్ళు కూడా చెట్లు నాటే కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.